ఈరోజు ఈటల రాజేందర్ గారు, మరి ఈటల రాజేందర్ గారు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కానీ ఆయన బీజేపీలో ఉన్న విషయం బీజేపీ నాయకులే గుర్తిస్తలేరు. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు చాలా కన్ఫ్యూజ్డ్ పొలిటీషియన్. ఇప్పుడున్న పొలిటీషియన్స్లల్లా తెలంగాణలోనే హైయెస్ట్ కన్ఫ్యూజ్డ్ పొలిటీషియన్ ఎవరయ్యా అంటే ఈటల రాజేందర్. పుట్టింది పెరిగింది ఉద్యమాలు చేసింది ఆయన చెప్తాడు నేను లెఫ్ట్ భావాజాలం పీడిఎస్యు అని. మధ్యన అధికారము చెలాయించింది బీఆర్ఎస్ పార్టీలో. అక్కడ అలిగో గొడవ పెట్టుకొని వచ్చింది బీజేపీలకు వస్తే బీజేపీ పార్టీ అధ్యక్షుడు కావాలని పగటి కళ్ళలు కన్నారు. అది ఇప్పటిమటుకు కాలేదు. ఎందుకు కాలేదో కూడా తెలియదు ఆయనకు. ఈ అయోమయం పరిస్థితిలో ఎవరినన్నా రోజుకొకరిని ఏదో ఒక మాటలతోటి ప్రజల్ని తప్పుతో పట్టేయాలని చెప్పి అప్పుడప్పుడు ఏదో పనికిరాని ముచ్చట్లు పనికిరాని మాటలు మాట్లాడుతూ ఇవాళ కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు మా పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ చాలామందికి సుపరిచితులు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా అంటే స్టూడెంట్ విభాగానికి కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షునిగా ఉండి ఈరోజు ఆ పార్టీకి ప్రెసిడెంట్ అయిండు. ఈటల రాజేందర్ గారు పీడిఎస్యు నుంచి మొదలు పెడితే బీఆర్ఎస్ పార్టీ నుంచి రైట్ వింగ్ అంటే లెఫ్ట్ వింగ్లో పుట్టిన అని చెప్పుకునేటువంటి ఈటల రాజేందర్ రైట్ వింగ్లోకి వెళ్ళి ఇలా పార్టీ అధ్యక్షుడు కావాలనుకొని ఆయన భావాజాలాన్నే మార్చి పేదల తరపున పోరాటం చేయాల్సినోడు రైట్ వింగ్లోకి వెళ్ళి కార్పొరేట్ సంస్థలతో అంటగాగినటువంటి బీజేపీలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గురించి మాట్లాడటాన్ని చూస్తే మరి నవ్వాలనో ఏడవాలనో అర్థం కావట్లేదు.